ఏ మాటకా మాట అబ్బా, మన మల్లారెడ్డి సార్ తరీకే అలాగుంటుండే. మైక్ అందుకుంటే జోకులే జోకులు, నవ్వులే నవ్వులు, మంచి పాట పెడితే డాన్సులే డాన్సులు, ఇక డైలాగులు చెప్తాడు కదా. ఏహే సారు లెవెల్లో ఇంకెవ్వరు చెప్పలేరు. నాకు ఎన్నెకరాల భూమి ఉంది, గన్ని కాలేజీలు ఉన్నాయి, గింతమందికి చదువు చెప్తున్నా అనేది ఒక ఎత్తు అయితే, పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా పైకొచ్చినా అనే డైలాగ్ ఒక ఎత్తు. మాజీ మంత్రి మల్లారెడ్డి సారు గిరిజనుల భూములు కొట్టేసిండట. మళ్ళా ఎకరమో 2 ఎకరాలు కాదు, 47 ఎకరాల 18 గుంటలు. అది కూడా హైదరాబాద్ కు దగ్గర పట్ల మేడ్చల్ జిల్లా కేశవరంలా. ఎస్టీలకు వారసత్వంగా వచ్చిన భూమట ఏదో కిరికిరుండి కోర్టు దాకా పోయింది. దొరికింద్రా మోకానుకొని అప్పటి మంత్రి మల్లారెడ్డి గారి మనుషులు దిగిరట. తాత నీతోటి జరంత పనుందిరా అని తహసీల్దార్ ఆఫీస్ కు దొరికిపోయి సంతకాలు పెట్టించిరట. సంతకాలు చేపించుకోరు. నాకేం తెలుసు, నాకు చదువు రాదా ఏం రాదా. అది కూడా ఎప్పుడంటే ఎలక్షన్ల ప్రచారం జోరుగా అవుతున్న టైంలో రాత్రి పూట 11 గంటలకు రాత్రి 11 గంటలకు తహసీల్దార్ మేడం గారు రాత్రి దాకా డ్యూటీ చేసిందంటే తారీఫ్ చేయవలసిందే. పానిరెడ్డి ఎంఆర్ఓ గారు ఆమె 20 లక్షల రూపాయలు పుచ్చుకొని ఇదంతా చేసినట్టు కూడా మా దగ్గర సమాచారం ఉంది. ఇంటోళ్ళకి ఎంకసిరి తెలిసే వరకు అబ్బరే కొడుకో మోసం జరిగిందని ఊరికి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిర్రు. అయితే మినిస్టర్ మల్లారెడ్డి చామకూర మల్లారెడ్డి అని చెప్పేసి మేము ఇవ్వడం జరిగింది. వారు జస్ట్ మల్లారెడ్డి అని చెప్పేసి ఇచ్చారు. అరేవా ఇంటి పేరు తీసేసి ఉత్తమ్ మల్లారెడ్డి అని ఎఫ్ఐఆర్ రాసిరట పోలీసులు. ఆ పేరుతోటి మస్తు మంది ఉంటారు. ఏ మల్లారెడ్డి మీద కేసు అయినట్టు మరి? గిరిజనులను మోసం చేసిరని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మల్లారెడ్డి గారి మీద ఆయన మనుషులు 9 మంది మీద చీటింగ్ కేసు అయ్యింది. ఆడ కబ్జాలు చేసిండు, ఈడ భూములు గుంజుకున్నాడని ఎన్నో కంప్లైంట్లు ఉండే సార్ మీద. ఇన్నేళ్ళంటే మంత్రి పదవులు ఉండే. మళ్ళా రేవంత్ రెడ్డి సార్ తోటి ఎప్పుడో పంచాదే నడిచింది. ఇక ఇప్పుడు ఏమైతుందో గానీ మల్లారెడ్డి సార్ అయితే సప్పుడు చేస్తలేడు. మంత్రి మల్లారెడ్డి